హైదరాబాద్లో జోరు వాన కురిసింది. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు రోడ్లపై వరద నిలిచిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అయితే నిన్న మొన్న జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే ఈరోజు కురిసిన వర్షానికి ఉపశమనం ఊరట కలిగించినప్పటికీ నగరవాసులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జలమయం కావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో ఉప్పల్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పీర్జాదిగూడ, బోడుప్పల్, తార్నాక, అబ్సిగూడ, నాచారం, మల్లారం, రాజేంద్రనగర్, మైలార్ దేవరపల్లి, నర్సింగ్, అత్తాపూర్లో భారీగా వర్షం కురిసింది. కాఫ్రామ్ నగర్, అశోక్ నగర్, చెర్లపల్లి, కుషాయిగూడ, చక్రీపురం, హౌసింగ్ బోర్డ్ తదితర ప్రాంతాల్లో భారీగా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రేపు కూడా ఈదురుగాలతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తత అయ్యారు. ఈ మాన్హోల్స్ వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటరు నిల్వ కాకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. అంతేకాకుండా అధికారులు ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనా ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా విద్యుత్ శాఖ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా కరెంట్ లైన్లు తెగి వాటర్లో పడడం కానీ, విద్యుత్ స్తంభాలకి విద్యుత్ తీగలు వేలాడడం కానీ ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని వాళ్ళు సూచిస్తున్నారు. వర్షాలు పడేటప్పుడు వైర్లు కానీ తీగలు కానీ లూజ్గా ఉంటే విద్యుత్ శాఖకి చెప్పాలని వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా నగరంలో చెట్లు కానీ వాటర్ ఎక్కడైనా నిల్వ ఉన్నా ఎప్పటికప్పుడు వాటిని క్లియరెన్స్ చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రజలు అవసరమైతే కానీ బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా ప్రాంతాల్లో, కాలనీల్లో కానీ బస్సుల్లో కానీ వాటర్ వస్తే హెల్ప్ లైన్కి ఫోన్ చేయాలని అధికారులు కోరుతున్నారు. మొత్తంగా హైదరాబాద్ ప్రాంతంలో ఈ భారీ వర్షంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాహనాలను ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ తిరుపతిలో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.